సార్ పాపం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తుంది సార్ నాకు. ఆయన పాపం ప్యాకేజీలు అయిన అది మన పులివెందలకి ప్యాకేజీలు ప్రకటించడానికి ఆయన ప్రకటిస్తే మాత్రం అక్కడ ఆర్థిక శాఖ నుంచి ఎవరు సార్ తీసుకొచ్చారు బయటికి? పులివెందలకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది మేము, పులివెందలకి బస్ స్టాండ్ తీసుకొచ్చింది మేము. ఇక రాయలసీమ వెనుకబాటు గురించి వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సార్. ఇక చాలా తక్కువ మాట్లాడితే మంచిది. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారనడానికి ఒక చిన్న ఉదాహరణ సార్. ఈ రోజు నేను డిప్యూటీ సీఎం అఫీషియల్ ట్విట్టర్లో ఒకటి చూశాను సార్. పంచాయతీకి సంబంధించి 4 నేషనల్ అవార్డులు వచ్చాయి మాకు. ఏదైతే పంచాయతీకి సంబంధించిన సర్పంచులకి, పంచాయతీకి సంబంధించినటువంటి కార్యదర్శులకి అందరికీ కూడా శుభాకాంక్షలు, ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధి అని చెప్పి ఒక ట్వీట్ వచ్చింది సార్. అరే ఏం నిజంగానేనా? వీళ్ళు నవంబర్లో బడ్జెట్ పెట్టారు కదా, ఇంకా నిధులు కూడా పంచాయతీ కేటాయించిన నిధులు కూడా ఇంకా గ్రామాలకు కూడా ఉండవు కదా, అప్పుడే నేషనల్ అవార్డులు వచ్చేసాయి వీళ్ళకని చెప్పేసి చూడడం జరిగింది సార్. చూసిన తర్వాత అర్థమైందంటే సార్, నేషనల్ పంచాయతీ అవార్డ్స్ 2024 సార్, బ్రాకెట్ లో అప్రైజర్ ఇయర్ 2022-23కి సంబంధించి 24 అవార్డులు ఇస్తున్నారు సార్. 22-23లో ఎవరు సార్ అధికారంలో ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మాకు వచ్చినటువంటి 4 అవార్డులు ఏంటో తెలుసా సార్? హెల్దీ పంచాయతీ కింద చిత్తూరు జిల్లా ఐరాల మండలం బొమ్మసముద్రం, వాటర్ సఫిషియెంట్ పంచాయతీ కింద అనకాపల్లి జిల్లా నక్కపల్లి న్యాయంపూడి, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ కింద అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తగరంపూడి, సొసైటీ జస్టిస్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్ పంచాయతీ కింద ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాల గ్రామం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పంచాయతీలకు వచ్చినటువంటి నేషనల్ అవార్డ్స్ 4 పంచాయతీలకి. దాన్ని కూడా వాళ్ళ ఖాతాలు వేసుకునే పరిస్థితి. ఈ రోజు వాళ్ళు పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళారు సార్. చాలా హ్యాపీ అనిపించింది సార్. పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళారు, మంచిదే. ఇలా నాయకులందరూ కూడా ప్రభుత్వ బడుల బాట పట్టడం ఏదైతే ఉందో, సమస్యలను నేరుగా తెలుసుకోవడం ఏదైతే ఉందో, దాన్ని అందరం కూడా స్వాగతించాల్సినటువంటి అంశమే. కాకపోతే 2019కి ముందు బడులు ఎలా ఉన్నాయి, 2024 తర్వాత బడులు ఎలా ఉన్నాయి అనేది డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వీడియోల సాక్ష్యం మీకు వీడియో పంపించాను నేను. వీలైతే మీరు దాన్ని ఎట్లా అంటే టెలికాస్ట్ చేసినా కానీ హ్యాపీగా ఉంటుంది. 2019కి ముందు ఆయన ప్రభుత్వ బడుల్లోకి వెళ్ళిన ఒక వీడియో, 2019 తర్వాత ఆయన ప్రభుత్వ బడుల్లోకి వచ్చినటువంటి ఒక వీడియో. ఈరోజు నాడు నేడు అటకెక్కింది. ఇక అమ్మఒడి గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పేరెంట్ టీచర్ మీటింగ్ లో పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఈరోజు నిలదీసే పరిస్థితి. మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో భ్రష్టు పట్టించేశారని. ఇక సిబిఎస్ఈ సిలబస్ కి గ్రహణం పట్టింది, ఐబీ సిలబస్ ను పూర్తిగా ఎత్తేశారు. డిజిటల్ విద్య పరిస్థితి ఏందనేది ఈరోజు అందరికి అర్థమవుతా ఉంది. ఒక పథకం ప్రకారం ఇంగ్లీష్ మీడియానికి కూడా పాత్ర అయ్యాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తాం. ఓకే, కడప గురించి ఆయన మాట్లాడిన ఆ అంశాలు ఏంటి? ఎందుకని అసలు మంచినీళ్ళే లేవట కదా సార్. ఒక మాట చెబుతాను సార్. ముందు ఆయనకి కడప గురించి ఈ రోజు మాట్లాడిన అంశాల తర్వాత ఎన్నికలకు ముందు కర్నూలులో మాట్లాడిన సుగాలి ప్రీతి అంశం ఏంటనేది తేల్చమనండి. కర్నూలులో మాట్లాడాడు ఆయన. కర్నూలు జిల్లాలో ఏం మాట్లాడాడు? దామోదరం సంజీవయ్య స్మారక భవనం అది కట్టి చూపిమనండి. రాజంపేట, ఉమ్మడి కడప జిల్లా రాజంపేటలో 10,000 మంది కూర్చునేలా లైబ్రరీ కట్టిస్తా అన్నాడు. అది కట్టించి చూపిమనండి. ఎందుకు సార్ పెట్టల ధర మాటలు? ఎందుకు ఊరికే పెట్టల ధర మాటలు? మళ్ళీ అడుగుతున్నాం సార్, ఈ ప్రభుత్వం మళ్ళీ వీళ్ళు ఎంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎలా బురద జల్లాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనే బురద జల్లాలి అనే ఉద్దేశంతో ఉంది. కానీ వీళ్ళు వచ్చి 6 నెలలు అయింది సార్. ఈ 6 నెలల్లో సార్ వీళ్ళు మాట్లాడిన అబద్ధాలు ఒక 2-3 మాట్లాడాలి సార్, ప్రజలకు కూడా తెలియాలి సార్. 14 లక్షల కోట్లు అనేది పచ్చి అబద్ధాన్ని వాళ్ళే తేల్చారు. రంగులకు 4,000 కోట్లు పచ్చి అబద్ధాన్ని వాళ్ళే మాట్లాడారు. 30,000 మంది మహిళలు అదైతే ట్రాఫికింగ్ చేశారనేది పచ్చి అబద్ధాన్ని వాళ్ళే తేల్చారు. ఇక వైజాగ్ లో డ్రగ్స్ సార్, ఇది ఖచ్చితంగా మాట్లాడాలి సార్. ఎందుకంటే వైజాగ్ సిటీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మచ్చుతొనగలనేది. ఎందుకంటే నేను కూడా వైజాగ్ వాస్తవుడిగానే ఉంటున్నాను. నేను వైజాగ్ వాడిని. వైజాగ్ లో డ్రగ్స్ దొరికాయి అని చెప్పినప్పుడు మీ 99 టీవీ ఛానల్లోనే నేను మాట్లాడాను ఆ రోజు సాయంత్రం. సార్ ఇది ఖచ్చితంగా దీన్ని తేల్చకుండా ఎలా చేస్తారు బురద అని చెప్పి నేను మాట్లాడితే, ఆ రోజు చర్చా కార్యక్రమంలో ఎందుకు ఉన్నాడు, ఎవరు బాలకోటే గారు కూడా ఉన్నారు సార్. ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలు సార్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు అండ్ వాళ్ళు రాసిన రాతలు చండాలం. అంటే వీళ్ళు మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కాదు సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద బురద సార్. వైసీపీ కాదు, వైసీపీ కాదు, అది యువజన కొకైన్ పార్టీ అండి సార్.
బ్రెజిల్ లో డ్రగ్ మాఫియాతో డీల్ మాట్లాడింది వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అంట సార్. డబ్బులు సమకూర్చింది జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రం అంతా పంచే బాధ్యత సజ్జల భార్గవ రెడ్డి గారు సార్. 27వ తారీఖు సార్ కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్ శ్రీధర్ గారు నవంబర్ 27వ తారీఖున క్లియరెన్స్